వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వేదికపై మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అణు వివాదం పతాక స్థాయికి చేరింది. ఇరాన్లోని అత్యంత సురక్షితమైన అభేద్యమైన పీకాక్స్ మౌంటైన్ అణుక్షేత్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు అమెరికా మిలిటరీ సిద్ధంగా ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అంతరిక్షం నుంచి పర్వత ప్రాంతంలో కదిలే ప్రతి అణువును గమనిస్తున్నామని, అవసరమైతే రంగంలోకి దిగుతామని వాషింగ్టన్ వేదికగా ప్రకటించారు. అసలు పీకాక్స్ మౌంటైన్ ప్రత్యేకత ఏంటి? అక్కడ ఇరాన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? అమెరికా హెచ్చరికల వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వేదికపై ఇరాన్ అణువ్యూహాలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రసిద్ధ హ్యూవెట్ షో సాక్షిగా వాషింగ్టన్ వేదిక నుంచి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని పీకాక్స్ మౌంటైన్ అణుక్షేత్రంపై అమెరికా మిలిటరీ దాడి చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ఆయన బాహాటంగా ప్రకటించారు. ఈ అణుస్థావరాన్ని తాము ఖచ్చితంగా ధ్వంసం చేస్తామని, ఇరాన్ పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితమే ఇరాన్కు చెందిన ఫోర్డో, నతాంజు, ఇస్ఫాహాన్ కేంద్రాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. ఆ మెరుపు దాడిలో ఫోర్డో క్షేత్రంగా దాదాపుగా పూర్తిగా ధ్వంసమైందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా ఇరాన్ దేశపు యురేనియం శుద్ధి సామర్థ్యం దాదాపు 2 ఏళ్ల కాలం వెనక్కి వెళ్లిపోయింది. పీకాక్స్ మౌంటైన్ పరిసరాల్లో సాగుతున్న ప్రతి చిన్న కదలికను పెంటాగాన్ నిశితంగా గమనిస్తోంది. అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాల ద్వారా అక్కడి వ్యక్తులు బ్యాడ్జీలను, పేర్లను కూడా చదివే సాంకేతికత తమ వద్ద ఉందని ట్రంప్ తెలిపారు. అక్కడ ఇరాన్ ఎలాంటి ప్రయత్నం చేసినా తమ రక్షణ బలగాలు వెంటనే రంగంలోకి దిగుతాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA అధికారులు తనిఖీలను ప్రస్తావిస్తూ తాము నిరంతరం నిఘా వేసి ఉంచామని హెచ్చరించారు. పీకాక్స్ మౌంటైన్ ప్రధాన ద్వారం లక్ష్యంగా భారీ స్థాయి దాడికి అవసరమైన వ్యూహాన్ని అమెరికా సైన్యం ఇప్పటికే సిద్ధం చేసింది. నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి అత్యంత సమీపంలోనే ఈ వివాదాస్పద పీకాక్స్ మౌంటైన్ అణుక్షేత్రం విస్తరించి ఉంది. ఇరాన్ దేశంలోనే అత్యంత సురక్షితమైన అభేద్యమైన రక్షణ వలయం కలిగిన అణుస్థావరంగా దీనికి పేరుంది. ఈ పర్వత గర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో నిర్మించిన 2 భారీ టన్నెల్ కాంప్లెక్సులు కొలువై ఉన్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు సైతం ఈ భూగర్భ టన్నెల్స్ను ఏమీ చేయలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు 2 దశాబ్దాల క్రితం అంటే 2007లోనే ఈ భారీ టన్నెల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా టెక్నాలజీ సాయంతో ఈ అణురక్షణ వలయాన్ని ఇరాన్ మరింత పటిష్టంగా మార్చుకుంటూ వచ్చింది. ఈ పీకాక్స్ పర్వత శ్రేణి సముద్ర మట్టానికి సుమారు 1608 మీటర్ల గరిష్ట ఎత్తులో నిలుచుని ఉంది. ఈ కఠినమైన రాతి పర్వతాల కింద కనీసం 100 మీటర్ల లోతులో ప్రధాన భూగర్భ అణుకేంద్రం నిర్మితమైంది. పర్వతానికి తూర్పు, పశ్చిమ దిశల గుండా 2 జంట టన్నెల్ ప్రవేశ ద్వారాలను రక్షణ కోసం ఏర్పాటు చేశారు. తూర్పు ప్రవేశ ద్వారం పర్వత శిఖర భాగం నుంచి 145 మీటర్ల లోతులో భద్రంగా అమర్చబడింది. పశ్చిమ దిశలోని మరో ప్రధాన ద్వారం సుమారు 100 మీటర్ల లోతులో పర్వత శ్రేణుల మధ్య దాగి ఉంది. ఈ 2 ద్వారాల మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసాల ఆధారంగా ఈ భూగర్భ కేంద్రంలో పలు అంతస్తులు ఉండవచ్చని వాషింగ్టన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అంచనా వేసింది. పీకాక్స్ మౌంటైన్స్ భూగర్భ అణు కేంద్రం పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి పనిచేస్తుందనే దానిపై ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణుల్లో స్పష్టత లేదు. గత జూన్ నెలలో జరిగిన వైమానిక దాడుల వల్ల ఇరాన్ దేశపు సెంట్రిఫ్యూజ్ తయారీ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నది వాస్తవం. ఒకవేళ ఇరాన్ పట్టుదలగా మళ్లీ తన పాత సెంట్రిఫ్యూజ్ నెట్వర్క్ను నిర్మిస్తే దానికోసం ఈ సురక్షిత పీకాక్స్ మౌంటైన్ వాడుకునే అవకాశం మెండుగా ఉంది. ఇక్కడి విశాలమైన భూగర్భ స్థలంలో అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ధి చేసే ప్లాంట్ను అత్యంత రహస్యంగా ఏర్పాట్లు చేయవచ్చు. ఆయుధ స్థాయికి తగిన యురేనియం మెటల్ను ఉత్పత్తి చేసేందుకు కూడా ఇరాన్ ఈ పర్వత కేంద్రాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భద్రతా ముప్పును ముందే ఊహించిన అమెరికా ఎలాగైనా ఇరాన్ అణు సామర్థ్యానికి బ్రేక్స్ వేయాలని నిశ్చయించుకుంది. ఇరాన్ తన అణ్వస్త్ర కాంక్షను నెరవేర్చుకునేందుకు పీకాక్స్ మౌంటైన్ను ఒక సురక్షిత స్వర్గధామంగా భావిస్తుందని శ్వేతసౌధం విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు మధ్యప్రాచ్యంలో మరో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి. తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే సహించేది లేదని ఇరాన్ సైనిక నాయకత్వం కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ వ్యూహాత్మక స్థావరం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లను, దౌత్య సంబంధాలను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం వేసే తదుపరి అడుగు ఇరాన్ అణు ప్రస్థానాన్ని శాశ్వతంగా అడ్డుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
ఆధునిక యుద్ధ తంత్రంలో నిఘా సాంకేతికత ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. పికాక్స్ మౌంటైన్ పరిసరాల్లో కదిలే ప్రతి అణువును అంతరిక్షంలోని అమెరికా శతాబ్ది నిఘా ఉపగ్రహాలు నిరంతరం బంధిస్తున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఐడెంటిటీ కార్డులను సైతం అంతరిక్షం నుండి చదవగలడం అమెరికా రక్షణ సాంకేతికతకు పరాకాష్ఠగా నిలుస్తుంది. ఇరాన్ చేస్తున్న ప్రతి అణు ప్రయత్నాన్ని ఆదిలోనే తుంచివేయాలనే పట్టుదలతో వాషింగ్టన్ వ్యూహకర్తలు ఉన్నారు. అణు ఇంధన శుద్ధి సామర్థ్యం పెంచుకోకుండా ఇరాన్పై గరిష్ట ఆర్థిక సైనిక ఒత్తిడిని తీసుకురావడమే అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. పికాక్స్ మౌంటైన్ భూగర్భ టన్నెల్స్ ఎంత బలంగా ఉన్నప్పటికీ వాటి ప్రవేశ ద్వారాలను ధ్వంసం చేయడం ద్వారా లోపలి కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయవచ్చని పెంటగాన్ భావిస్తోంది. ఈ వ్యూహాత్మక ప్రణాళికతోనే అమెరికా వైమానిక దళం పికాక్స్ పర్వత ద్వారాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అటు ఇరాన్ సైతం గగనతల రక్షణ వ్యవస్థలను ఈ పర్వత ప్రాంతంలో బలంగా మోహరించినట్లు సమాచారం. రష్యా తయారీ వైమానిక రక్షణ క్షిపణులు ఈ సురక్షిత అణుస్థావరం చుట్టూ కాపలా కాస్తున్నట్లు సమాచారం. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే మిలిటరీ చర్య ఏకైక మార్గమని అమెరికా గట్టిగా నమ్ముతుంది. ఈ ఉత్కంఠపూరిత వాతావరణం అగ్రరాజ్యాల మధ్య సైనిక సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఇరాన్ అణు నిరోధమే అత్యంత కీలకమైన అంశంగా మారిపోయింది. గతంలో జరిగిన దాడుల వల్ల ఇరాన్ అణు సామర్థ్యం తాత్కాలికంగా మందగించినా వారు మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పికాక్స్ మౌంటైన్లోని కఠినమైన భౌగోళిక నిర్మాణం ఇరాన్ అణు పరిశోధనలకు అదనపు రక్షణ కల్పిస్తుంది. ఈ పర్వత గర్భంలో నిర్మించిన బహుళ అంతస్తుల అణు కర్మాగారంపై బాంబులు దాడులు చేయడం అత్యంత తేలికైన విషయం కాదు. అందుకే అమెరికా కేవలం వైమానిక దాడులపైనే కాకుండా అంతర్గత విధ్వంసక వ్యూహాలపై కూడా దృష్టి పెడుతుంది. అటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రతినిధులు సైతం ఇరాన్ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంలో ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్రదేశాలు కూడా ఇరాన్ అణు స్థావరాలపై దాడులకు మద్దతిస్తున్నాయి. పికాక్స్ మౌంటైన్ అణు కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే మధ్యప్రాచ్యంలో అణ్వాయుధాల పోటీ తీవ్రతమవుతుంది. ఇది గల్ఫ్ దేశాల భద్రతకు పెద్ద సవాల్గా మారుతుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇరాన్ తన పికాక్స్ మౌంటైన్ అణు ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తుందనే దానిపైనే ఉద్రిక్తతల తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సైనిక ఘర్షణ వాతావరణం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి తెరలేపింది. ఏదేమైనా పికాక్స్ మౌంటైన్ రాతి పర్వతాల కింద 100 మీటర్ల లోతులో ఉన్న అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం అంత తేలిక కాదని నిపుణులు చెబుతున్నా అమెరికా మాత్రం తన అత్యాధునిక సాంకేతికతతో ఇరాన్ ముక్కుతాడు వేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. ఇప్పటికే జరిగిన దాడులతో ఇరాన్ అణు సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ పికాక్స్ మౌంటైన్ వేదికగా వారు మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉత్కంఠపూరిత వాతావరణం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.